S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిన్నగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు తెలియకుండానే నాకు కింద కారిపోతుంది అంటే వీర్యం బయట పడిపోతుంది, ఏం చేయాలి సార్, నాకు చాలా భయంగా ఉంది, ఇది కంటిన్యూగా రిపీట్గా జరుగుతుంది, సో ఎందువల్ల ఇలా జరుగుతుంది, నాకేమైనా వీక్నెస్ ఉందా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో ఏంటి అలాని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, వీర్యం అప్పుడప్పుడు కారిపోతుంది సార్, బయట వచ్చేస్తుంది, ఎందుకో తెలియడం లేదు, నా బాడీ ఏమైనా వీక్నెస్గా ఉందా, వీక్గా ఉన్నానేమో అని చాలా భయంగా ఉంది అడిగారు. చూద్దాం ఒక్కొక్కటిగా. ఇక్కడ వచ్చేసి కొంతమంది మాస్టర్బేట్ అయితే బాగానే చేస్తుంటారండి. ఒక 2 days వన్స్ 3 days వన్స్ హస్తప్రయోగం చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ కొంతమంది ఒక వారానికి ఒకసారి, ఒక 15 days వన్స్, మంత్లీ వన్స్ ఇలా మాస్టర్బేట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే వీర్యం ఏదైతే ఉందో కంటిన్యూగా మాస్టర్బేట్ చేసిన వాళ్ళ ప్రాబ్లం ఉండదు. అదే కంటిన్యూగా మాస్టర్బేట్ చేయకుండా ఉంటారు కదా, ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు వీర్యం ఏదైతే ఉందో అక్కడ ఆ వెజల్స్లో వీర్యం నుండి సో ఎరెక్షన్స్ వచ్చి ఆటోమేటిక్గా వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. తెలియదు, ఆటోమేటిక్గా మీకే ఎరెక్షన్స్ వచ్చేసి వీర్యం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని చాలామంది ఏదో వీక్నెస్గా, ఇది సెక్సువల్ వీక్నెస్గా వీర్యం బయటపడిపోతుంది కదా తెలియకుండానే అని చాలామంది భయపడుతూ ఉన్నారండి. కొంతమందికి ఒక 3 days 4 daysకి చేయకపోయినా వీర్యం బయట వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మాస్టర్బేట్ చేసుకోండి నార్మల్గా. ఈ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మాస్టర్బేట్ చేసుకోండి, ఒక 2 days 3 days వన్స్ చేసుకోండి, నార్మల్గా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. స్ట్రెస్ ఏదైతే ఉందో మీకు, ఆ టెన్షన్ స్ట్రెస్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గుతుంది, బాగా నిద్రపడుతుంది. అలాని కంటిన్యూగా చేయకూడదు. ఓకేనా? సో అప్పటికి కొంతమందికి వీర్యం అనేది ఆటోమేటిక్ పడుతూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏదైతే ఉందో చూసుకొని, మన దగ్గర కొన్ని ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని మెడికేషన్స్ తీసుకుంటే అది డే బై డే అంటే స్లోగా తగ్గిపోతుందండి. ఓకేనా? సో దీన్ని పెద్దగా నాకు ఏదో సెక్సువల్ వీక్నెస్ ఉంది, వీర్యం పడిపోతుంది, చాలామంది ఇన్నర్గా భయపడుతూ నాకేదో అయిపోయింది, నాకేదో నరాల వీక్నెస్ ఉందని చాలామంది భయపడుతుంటారు. సో మోస్ట్లీ ఏం కాదు, మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు అందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.